మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా భర్త దేవేందర్ రెడ్డిని డీసీసీబీ డైరెక్టర్ పదవి నుంచి తొలగించారు. కోనాపూర్ సొసైటీలో 2,26,00,000 రూపాయల నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో జిల్లా కోఆపరేటివ్ అధికారి ఏకగ్రీవ తీర్మానం మేరకు ఆయన్ను పదవి నుంచి తొలగించారు. చాలా రోజులుగా మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్లు, జనరల్ బాడీ సమావేశాలకు పద్మా భర్త దేవేందర్ రెడ్డి హాజరు కావడం లేదు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేష్ అందిస్తారు. నాగేష్, ఈ పద్మా దేవేందర్ రెడ్డి భర్త ఎవరుతున్నారో దేవేందర్ రెడ్డి, ఆయన చాలా కాలంగా అయితే అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. అవినీతి ఆరోపణల పైన చాలా కాలంగా విచారణ క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇంతవరకు కోర్టు హయాంలో కొన్ని విషయాలు పెండింగ్ లో ఉండడం, తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఆయన అవినీతి ఆరోపణలు అనేది పూర్తి స్థాయిలో వెలుగులోకి రాలేదు. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కోనాపూర్ సొసైటీలో ఈయన చేసిన అక్రమాలకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేసిన అధికారులు అసలు ఈయన చేసిన ఏదైతే 2,50,00,000 రూపాయల అవినీతి ఏదైతే ఉందో అది నిజమని తేల్చారు. దీంతో ఇమీడియట్ గా ఆయన తొలగించేశారు. ఈ నెల 22 ఈ ప్రక్రియ అంతా పూర్తయిందని చెప్పుకోవచ్చు. కోనాపూర్ హౌసింగ్ సొసైటీతో పాటు ఈ డీసీసీబీ సభ్యులు ఎవరైతే ఉంటారో వారంతా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. దేవేందర్ రెడ్డి ఇక్కడ కొనసాగింపు అనేది అనవసరం అని చెప్పి వాళ్ళు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు అయితే ఎవరూ స్పందించలేదు. ఎందుకంటే దేవేందర్ రెడ్డి గతంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె భర్తగా ఆయన చాలా కాలంగా అక్కడ హవా నడిపించారని చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యే పద్మ అయినప్పటికీ పూర్తి స్థాయిలో అన్ని కార్యక్రమాలన్నీ దేవేందర్ రెడ్డి చూసేవారు. ఇదే క్రమంలోనే ఈ అవినీతికి తెరతీశారని చెప్పుకోవచ్చు. గతంలోనూ ఈ కోనాపూర్ సొసైటీకి సంబంధించి ఈ తీర్మానానికి ఎవరైతే ఏకగ్రీవంగా తీర్మానం చేసేందుకు వీరు ప్రయత్నం చేసినప్పటికీ చాలా వరకు అక్కడున్న బీఆర్ఎస్ నాయకులు అడ్డుతవడంతో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. దీంతో అప్పట్లో ఈ విషయం కొంత కోర్టుల వరకు కూడా వెళ్ళిందని చెప్పుకోవచ్చు. హైకోర్టులో దేవేందర్ రెడ్డి పిల్ వేయడంతో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దాంతో బీఆర్ఎస్ ప్రభుత్వం కొంత ఉపశమనం కలిగిన పరిస్థితి కనిపించింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో వారి అవినీతి కార్యకలాపాలన్నింటినీ ఒక్కొక్కటిగా వెలుగు తీయడం అనేది మొదలు పెట్టడం జరిగింది. మెదక్లో ఇదైతే ఇప్పుడు హాట్ టాపిక్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే నాగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.